మొన్న అమెరికాకి చెందినటువంటి ఆర్మీ చీఫ్ జనరల్ రాండీ జార్ని ఆ దేశ రక్షణ మంత్రి పీట్ హెగ్జెత్ పదవి నుంచి తొలగించారు. దీని గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఎందుకు ఇలా జరిగింది? యుద్ధం మధ్యలో ఉన్నప్పుడే ఇలాంటివి పెద్దగా జరగవు, తర్వాత జరుగుతూ ఉంటాయి. ఏదైనా సరే అధ్యక్షుడికి ఎదురు తిరిగినా, అలాగే రక్షణ మంత్రికి ఎదురు తిరిగినా, లేకపోతే వాళ్ళు చెప్పినటువంటిది సరిగ్గా నిర్వర్తించకపోయినా, వినకపోయినా, ఎదురు సమాధానాలు చెప్పినా ఆ క్షణంలో వాళ్ళని తీయొచ్చు, తీయకపోవచ్చు. మ్యాక్సిమం తీయరు. తర్వాత యుద్ధం ముగిసిన తర్వాత వాళ్ళు పని పడతారు. కానీ ఇక్కడ పీట్ హెగ్జెత్ మొదట్లోనే అతన్ని పీక్ పారేశారు. ఎందుకు అంటే ట్రంప్ ఒక పిచ్చి నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయంతో అమెరికా సైన్యం యొక్క క్రెడిబిలిటీ దెబ్బతింటుందని ఇప్పుడు ఈ ర్యాండీ జార్ను ఆరోపించాడంట. ఇది కరెక్ట్ నిర్ణయం కాదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతుంది. అమెరికాకి ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతుంది. పైగా చాలా మిత్ర దేశాలన్నీ కూడా అమెరికాకి శత్రువులుగా మారిపోతున్నారు, లేదా న్యూట్రల్గా మారిపోతున్నారు. దానికి కారణం ట్రంప్ తీసుకున్నటువంటి ఒక పనికి మాలిన నిర్ణయాల వల్ల అన్న విధంగా ఇప్పుడు ఈ రాండీ జార్ను ఆరోపించాడు. అందుకే వెంటనే ఇతన్ని తీసేశారు అని అయితే ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి కొన్ని కథనాలు అయితే బయటకు వచ్చాయి. అతను కూడా అదే అన్నట్లుగా చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ట్రంప్ పనికి మాలిన నిర్ణయాలు. సైన్యం కూడా అదే అనుకుంటుంది. ఈ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడానికి ప్రధాన కారణం ట్రంప్ రెండోసారి వచ్చిన ఈ 15 నెలల కాలంలో ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు అత్యంత చండాలంగా ఉన్నాయని సైన్యం కూడా అనుకుంటున్నాయి. ముఖ్యంగా మిత్ర దేశాలతో శత్రుత్వం, పైగా ఇరాన్ మీద యుద్ధం మాత్రం ఎలాంటి ప్రణాళికలు లేకుండా దిగడం వల్లే ఇప్పుడు ప్రతి విషయంలో కూడా అమెరికా సైన్యం వాటం పాలవుతుంది. అటు F-15 కావచ్చు, లేకపోతే A-10 కావచ్చు, F-35 కావచ్చు, దెబ్బతినడానికి ప్రధాన కారణం అదే. ఇప్పుడు పైలట్ కూడా దొరకడం లేదు. F-15 స్ట్రైక్ ఫైటర్ జెట్ పైలటే దొరకలేదు. అతను ఆచూకీ ఇప్పుడు సరిగ్గా దొరకలేదు. ఎవరికి దొరుకుతుందో తెలియదు. ఇరాన్ ప్రజలకు దొరికినా, లేదంటే IRGCకి దొరికినా పరిస్థితి వేరేగా ఉంటుంది. అందుకే ఇప్పుడు ఈయన ఈ వ్యాఖ్యలు చేశాడు. అంటే ఈయన్ని తొలగించిన తర్వాత ఇది జరిగింది అనుకోండి. అంతకుముందే F-35 మీద జరిగింది కదా దాడి. అంటే అప్పుడు సేఫ్గా మళ్ళీ F-35 వచ్చి ల్యాండ్ అయ్యింది. కానీ ఈ నిర్ణయాలు ఏంటంటే సరిగ్గా లేవు. అందుకే సైన్యం కూడా ఈ విధంగా ఓడిపోతుంది అన్న విధంగా. ముఖ్యంగా గల్ఫ్లో ఉన్నటువంటి స్థావరాలన్నీ నాశనం అయిపోయాయి. హోటల్స్కి సైన్యం వెళ్తే హోటల్స్ను మీరు ఉండొద్దు, మీరుంటే ఎక్కడైతే ఉన్నారో అక్కడే మళ్ళీ క్షిపణి దాడి జరిగితే హోటల్ మొత్తం కూలిపోద్ది. అప్పుడు చాలామందికి ప్రాణ నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు ఇక్కడ ఉండొద్దని కూడా చెప్పడం, ఇవన్నీ కూడా ఆయనకి నచ్చలేదు. అమెరికా సైన్యం ఇన్ని ఇబ్బందులు పడడానికి ప్రధాన కారణం ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలే అని నిర్భయంగా చెప్పడం వల్లే ఇలా తీసేశారని చెప్తున్నారు.